తెలంగాణ మీ జాగీరా అని నిలదీశారు. తెలంగాణకు బతకడానికి వచ్చి పెత్తనం చేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మందుల శ్యామల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ పై టీడీపీ జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని టీడీపీ జనసేన నేతలు మండిపడుతూ ఉన్నారు. శ్యామల వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. నాగేశ్వర్ గారి మీద ఆంధ్ర పోలీసులు అడవుడు బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుతారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు, కానీ వరుస వచ్చారు. బతకనికి వచ్చినాడు బతికినట్టు ఉండాలి, కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా ఇస్తున్నా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పై తీవ్రమైన పదజాలంతో కూడా విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఆంధ్ర నేతల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. అక్కడికి పొమ్మంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మీకు పనేంటి, అమరావతికి పొండి అంటూ కూడా అటు సీఎంను డిప్యూటీ సీఎంను కూడా హెచ్చరించిన పరిస్థితి. తెలంగాణ మీ జాగీరా అంటూ కూడా నిలదీశారు. గతంలో కూడా ఈయన బ్రాహ్మణులను ఉద్దేశించి కూడా ఎలాంటి తీవ్రమైన పదజాలం యూజ్ చేశారు. బట్ ఈ నేపథ్యంలో కొంత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కూడా అటు కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా వీళ్ళందరూ కూడా మొత్తంగా కూడా అక్కడ ఆయన సారీ చెప్పారు, ఆ మాటలను ఉపసంహరించుకున్నారు. బట్ ఇప్పుడు ఇవాళ ఈ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన నేపథ్యం మొత్తం అంతా కూడా ప్రాబ్లం అంతా కూడా సమస్య పోయింది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యామల్ ఈ కామెంట్స్ ఇప్పుడు చాలా వరకు చర్చనీయాంశమయ్యాయి. అటు ఏపీ సీఎం డిప్యూటీ సీఎంను తీవ్రమైన పదజాలంతో కూడా ఆయన దూషించారు. రైట్, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గాది వెంకటేశ్వరరావు గారు జనసేన నేత జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. రైట్, ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇద్దరిపై మాట్లాడిన మాటలు, మందుల శ్యామల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నారు? అతను ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అక్కడ ఆయనకు ఓట్లు వేసినాడు కంటే ఫస్ట్ లేదు. కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతున్నాం, తక్షణమే అతన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. ఎమ్మెల్యేకు ఉండవలసినటువంటి లక్షణం అతని దగ్గర మచ్చుకు కూడా కనిపించట్లేదు నాకైతే. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఎట్లా ఎమ్మెల్యే అవుతారు? మాకు ఆయనకి సంబంధం ఏంటి అసలు? ఆయన ఎవరో మాకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారికి తెలుసా ఆయన ఎవరో? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడారా? లేదా ఆంధ్ర వాళ్ళు ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడారా? కొన్ని కొట్టంగాడు ఆయన ఎవడో తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని మనం ఏమన్నా అంటే 4 ఛానల్స్ మనం చూపిస్తారు, 4 సోషల్ మీడియాలో మనం తిప్పుతారు మనని అనే ఒక పిచ్చి ఆలోచనతో నాకు కనిపిస్తుందండి. ఆయన ఎవరికి తెలియదు, ఇవాళ 4 తెలిసింది మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సో అందుకని ఇట్లాంటి ఒక బ్యాచ్ అందరూ తయారయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమంటే చాలు మొన్న కూడా 4 రోజులు టీవీలో చూపిస్తారని, అంతకుమించి ఏం లే, సృహ లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఆయన ఎట్లా ఎమ్మెల్యే అండి? ఆయన ఎట్లా ఎమ్మెల్యే? అసలు ఏమన్నా ఉందా? సందర్భం ఉందా? ఏమన్నా సందర్భం సమయం ఉండాలి కదా మాట్లాడటానికి. ఆయన గురించి అసలు ఎవడో తెలియదు మాకు. పవన్ కళ్యాణ్ గారు చూడాలి, ఆయనకెందుకు? ప్రొఫెసర్ నాగేశ్వర ఆయన అన్నాడు మమ్మల్ని, అన్నాడు. ఆయన మళ్ళా ఆయన వ్యాఖ్యను ఉపసంహరించుకున్నాడు. అయిపోయిన తర్వాత ఈ కోనికి కొట్టాడు ఈడొచ్చి మా మేధావి, మీ మేధావితో మడతసి పెట్టుకుని దగ్గర ఎవడొద్దన్నాడు? మా గురించి ఆయన అన్నాడు, ఆయన విత్డ్రా చేస్తున్నాడు. అయిపోయింది. మేము ఎక్కడ మాట్లాడలేదు దాని గురించి.
ఏ రోజు నన్ను అరెస్ట్ అంటే కేసులు పెట్టారు, అవి కూడా వద్దని క్లియర్ గా చెప్పారు కదా 2 రోజుల క్రితమే. అలాంటివి నా దృష్టికి వచ్చింది, వద్దని చెప్పాను. అలాంటివి ఏమి లేవని అసలు మా పోలీసులు, ఆంధ్ర పోలీసులు ఎక్కడ ప్రయత్నం చేయాలా? వీళ్ళకి అనుకోవటం, వీళ్ళకి మాట్లాడటం, వీళ్ళు తిట్టుకోవటం, మమ్మల్ని తిట్టడం. అంటే వెంకటేశ్వరరావు గారు, అంటే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మీరు అమరావతి పొండి జూబ్లీ హిల్స్ లో మీకేంటి పని అంటూ అదొక రకమైన కామెంట్. బట్ ఈయన ఇప్పుడు సామెల చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగతంగా చూడాలా? బట్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సో పార్టీ నుంచి వచ్చిన మాటలుగా అర్థం చేసుకోవాలా? ఎట్లా చూస్తున్నారు మీరు? మేము ఖచ్చితంగా అందుకని అడిగినందాక ఆయన ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద. ఆయన సంజయ్ అడుగుతారో లేకపోతే ఇలాంటి వాళ్ళు సస్పెండ్ చేయాలి, ఇలాంటి వాళ్ళు పనికిరారు. ఎందుకంటే ఎప్పుడు అయిపోయిన ఇష్యూ అది, ఎక్కడ సంబంధం లేదు అసలు. ఇప్పుడు ఎవడు జాగిరు? నీ జాగిరేమన్నా? అది ఉమ్మడి రాష్ట్రం, గత కొన్ని దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చారా ఉన్నారు. ఇప్పుడు పోలేరు, అక్కడే పుట్టారు. ఎంతమంది పుట్టలేదు అక్కడ పుట్టాడు ఆ బిడ్డే కదా. ఇప్పుడు మనల్ని పోతున్నారు, అమెరికా పోతున్నారు. అమెరికా పోయి పుట్టంగానే గ్రీన్ కార్డు వస్తుంది. ఆ మాత్రం జ్ఞానం లేదు ఇతనికి, ఆ మాత్రం జ్ఞానం లేదా ఇతనికి? ఏం మాట్లాడతాడు అసలు? సందర్భం ఉందో దానికి? ఏమన్నా పోవాలంట? మేము పోయేదండి, వచ్చారు కదా. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కింద మనం పరిగణించాలా? ఆయన అమరావతి ఉన్నది మాకు తెలుసు, నీకంటే మీ దగ్గరికి మేము రాలేదు కదా. మేము వచ్చి పెత్తనం చేస్తున్నాడు, చిక్కుపండు. ఎందుకు పెత్తనం చేస్తారు? మాకేం పని? మీ ప్రభుత్వం, మీరు రేవంత్ రెడ్డి గారు దగ్గరికి అడుగు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ చేస్తారని చెప్పాడు, ఆయన ఏం చెప్తాడు? సో ఒకటి చెప్తున్నానండి, ఇవాళ ప్రతివాడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు అనటం అనేది. అంటే 2 రోజులు 3 రోజులు మా గురించి కూడా అది నాకు తెలిసి తెలంగాణలో ఈ వ్యక్తి ఎవరో తెలియదు. అసలు కాంగ్రెస్ పార్టీ అని ఎవరో తెలుసో లేదో నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే ఈయన అసలు ఎవరో కూడా తెలియదేమో, తెలియక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతాం నేను అనుకున్నాను. ఇప్పటికైనా కూడా చెప్తున్నాం, మేము ఎప్పుడు జనసేన పార్టీ చాలా సహనంగా ఉంటాం. మేము మనసులో కలిసి ఉండాలని కోరుకుంటాం. మా సిద్ధాంతాలు ఉన్నాయి మాకు. కులాలను కలపాలి, మత ప్రస్తావన లేకుండా ఉండాలి, అన్ని ప్రాంతాలు విద్వేషాలు లేకుండా ఉండాలని మేము సిద్ధాంతాలు పెట్టుకున్నాం. అలాంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ మేమెక్కడ ఏమి తెలియకుండా ఊరిలో వచ్చేదో గాల్లో గెలిచినట్టు ఉంటున్నాడు. అంటే వెంకటేశ్వరరావు గారు, అంటే గతంలో కూడా ఈయన అంటే బ్రాహ్మణుల పైన కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత రావడంతో మొత్తంగా కూడా ఆ వ్యాఖ్యలను కూడా ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది. బట్ ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూకి సంబంధించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఆయన కూడా వెనక్కి మాటలు తీసుకున్నారు. మొత్తం ఇష్యూ అంతా సమసిపోయినప్పుడు ఇప్పుడు ఈయన ఈ కామెంట్స్ చేయడం వెనక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు వెనక ఎవరు ఉండరండి, పిచ్చాళ్ళు వీళ్ళు అంతాను. చెప్తున్నాను కదా, వీళ్ళు ఊరికి 2 రోజులు ప్రజల్లో నాందామనే ఒక ఆలోచనతో చేస్తారు ఇలాంటి వాళ్ళకి. నాకు తెలిసి వెనక ఉన్నారు అనుకోట్లా. వీళ్ళకి అహం, ఒక విధమైన మతం కనిపిస్తుంది కదా. పోయినసారి కూడా మీరు బ్రాహ్మణ్స్ కామెంట్ చేశారంటే మదం ఎక్కిన వీళ్ళంతా కూడా, మదం ఎక్కిన శాస్త్రాలు ఇవన్నీ కూడా మనం అట్లా ఉంచుకునేది. వీళ్ళ వెనక ఎవరో ఉన్నారని మేము అనుకోవట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ నుంచి మేము ఏదైతే కోరుతున్నాం. ఎందుకంటే మేము ఎప్పుడు ఎవరిని కలపలా, కెలకల అసలు మేము ఇతను ఎవరో కూడా మాకు తెలియదు. అసందర్భంగా సందర్భం లేకుండా మమ్మల్ని తిట్టారంటే మేము ఎంతకంటే మించి తిట్టగలం, ఇంతకు మించి తిట్టగలం. కానీ మాకు సంస్కారం వస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు కూడా ఖచ్చితంగా ఆయన కొన్నటువంటి మతాన్ని ఆ కాంగ్రెస్ పార్టీనే ఏ రకంగా చేస్తారో వాళ్ళు చేయాలని కోరుకున్నాం. మేము ఎప్పుడు చెప్తున్నాం, మేము తెలంగాణ ప్రజలు మేము గౌరవిస్తాం. కానీ ఈ రోజుకి మీకు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి ఇలాంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి 100 మందిలో 98 మంది అందరూ కలిసి ఉంటారు. ఇలాంటి ఇద్దరు ఉంటారు. ఇలాంటి వాళ్ళు 2-3 ఉండేది. ఈ 2-3 వల్ల సమాజానికి మొత్తం చెడ్డ పేర్లు వచ్చే విధంగా తయారు చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కట్టడి చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇతని మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర మాటలు మాట్లాడినట్టు ఖచ్చితంగా అక్కడ కేసు బుక్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. ఎందుకంటే మాకు తెలంగాణలో చాలా మంది ఉన్నారు జనసేనకి. ఇదే మా వాళ్ళేమి ఈ కాసేపు పట్టదు ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే. కానీ మా సిద్ధాంతం అది కాదు. మాకు మేము తిట్టినా గానీ కాసేపు సమయం పాటించి మళ్ళా రేపు పొద్దున బాగుండాలనే ఒక సిద్ధాంతం లేవాళ్ళం మేము. అందుకని ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా నేను కోరుతున్నాను. అటు కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇలాంటి వాళ్ళని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు తెచ్చుకుంటే ఇలాంటి వాళ్ళు అసలు సభ్య సమాజంలో ఉండడానికి పనికిరాదు. ఇమీడియట్ గా శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వరరావు గారు.